టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరగకపోతే వచ్చే నష్టం ఎంత? ఎవరికి ఎంతెంత నష్టం కలగనుంది? అంటే భారీ లెక్కలే బయటపడుతున్నాయి. దాయాదుల పోరు రద్దయితే సుమారు 250 మిలియన్ల యుఎస్ డాలర్లు అంటే 2200 కోట్లు నష్టం వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రెండు దేశాలు ఇప్పటికే ద్వైపాక్షిక సిరీస్లను రద్దు చేసుకున్నాయి. ఓన్లీ ఐసీసీ టోర్నీలో మాత్రమే ఆడుతున్నారు. అందుకే ఈ రెండు టీంల మధ్య మ్యాచ్ అంటే యుద్ధ వాతావరణమే కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తుంటారు. అలాంటి మ్యాచ్ ని పాకిస్తాన్ రద్దు చేసుకోవడంతో బ్రాడ్కాస్టర్లు, స్పాన్సర్షిప్, ప్రకటనలు, టికెట్లు ఇలా అన్ని రకాలుగా భారీ నష్టం వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. బ్రాడ్కాస్టర్లు ఇప్పటికే ఐసీసీకి కంప్లైంట్ కూడా చేశారంట. మాకు భారీ నష్టం వస్తుంది, ఎలాగోలా భర్తీ చేయండి అని డీటెయిల్డ్గా వివరించారంట. ఇదే నిజమైతే పాకిస్తాన్కు భారీ షాక్ ఇచ్చే ఆలోచనలో ఉంది ఐసీసీ. ఐసీసీ నుంచి పాకిస్తాన్ కఠిన ఆంక్షలు ఎదుర్కోక తప్పదని తెలుస్తోంది. ఆ జట్టును టోర్నీ నుంచి పూర్తిగా బహిష్కరించడం, ఐసీసీ వార్షిక ఆదాయంలో కోత పెట్టడం, పిఎస్ఎల్లో విదేశీ ఆటగాళ్లపై నిషేధం విధించడం ఇలా చాలా రకాలుగా పాకిస్తాన్ను లాగి లెంపకాయ కొట్టే అవకాశం ఉంది ఐసీసీ.